టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో 800 రేటింగ్ పాయింట్స్ సొంతం చేసుకున్న తొలి భారత వికెట్ కీపర్గా నిలిచాడు. ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏ భారత వికెట్ కీపర్ కూడా 800 రేటింగ్ పాయింట్స్ అందుకోలేదు. 5 టెస్టుల ఆండర్సన్ సచిన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో రిషబ్ పంత్ వరుసగా 2 ఇన్నింగ్స్ల్లో శతకాలు నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్లో 134 పరుగులు చేసిన పంత్ రెండో ఇన్నింగ్స్లో 118 పరుగులు చేశాడు. ఒకే టెస్ట్ మ్యాచ్లో 2 సెంచరీలు నమోదు చేసిన తొలి ఆసియా వికెట్ కీపర్గాను చరిత్రకెక్కాడు. ఓవరాల్గా ఈ ఫీట్ సాధించిన రెండో వికెట్ కీపర్గా నిలిచాడు. అతనికంటే ముందు జింబాబ్వే వికెట్ కీపర్ ఆండీ ఫ్లవర్ మాత్రమే ఈ ఫీట్ సాధించాడు. తాజా ప్రదర్శనతో ఐసీసీ ర్యాంకింగ్స్లో పంత్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్లో పంత్ 801 రేటింగ్ పాయింట్స్తో 7వ స్థానంలో నిలిచాడు. ఐసీసీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో జో రూట్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా హ్యారీ బ్రూక్, కేన్ విలియమ్సన్ టాప్ 3లో ఉన్నారు. ఇక యశస్వి జైస్వాల్ తన 4వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టాప్ 10లో జైస్వాల్తో పాటు పంత్ మాత్రమే ఉన్నారు. ఇంగ్లాండ్తో తొలి టెస్టులో సెంచరీ నమోదు చేసిన కేఎల్ రాహుల్ 10 స్థానాలు ఎగబాకి 38వ స్థానంలో నిలిచాడు. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ 5 స్థానాలు మెరుగై 20 స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో 5 స్థానాలు ఎగబాకి 8వ స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో బూమ్రా 907 రేటింగ్ పాయింట్స్తో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. తొలి టెస్టులో విఫలమైన రవీంద్ర జడేజా 3 స్థానాలు దిగజారి టాప్ 10లో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం టాప్ 10 బౌలర్లో భారత్ నుంచి బూమ్రా మాత్రమే చోటు దక్కించుకున్నాడు.